బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని రామగిరి హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో నేడు విచారణకు హాజరు కానున్నారు ప్రధాన పైలట్ అనిల్ కుమార్. గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా రావాల్సిందేనని హుకుం జారీ చేశారు పోలీసులు. దీంతో విచారణకు డైరెక్ట్ గా అటెండ్ అవ్వలేనని వర్చువల్ గా హాజరు కావడానికి అవకాశం ఇవ్వాలని కోరారు పైలట్. దీనికి పోలీసులు నిరాకరించారు. ఇదే కేసులో మరో 3కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు నరేంద్ర రెడ్డి, బాలనాగిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం జగన్ ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటించినప్పుడు జరిగిన గొడవలో పైలట్ అనిల్ కుమార్ విచారణ కీలకం కానుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అటు హెలికాప్టర్ ఘటనకు సంబంధించి కూడా ఈ రోజు పైలట్ విచారణ కీలకం కానుంది. అయితే ఆయన వర్చువల్ గా హాజరవుతానంటూ కుదరదంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు విచారణకు హాజరవుతున్నారా లేదా? అఖిల, హెలికాప్టర్ ధ్వంస ఘటన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విచారించిన పోలీసులు ఇవాళ పైలట్ అనిల్ కుమార్ ను అలాగే మిగతా వాళ్ళు కూడా నోటీసులు వాళ్ళందరికీ కూడా అందులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడు తొగుర్తి రాజశేఖర్ రెడ్డి అలాగే ఆయన అనుచరులు 2 ఉన్నారు కూడా అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎప్పుడు విచారణ కూడా డేట్ చెప్పే అవకాశం ఉంది. ఇవాళ పైలట్ విచారణకు వస్తామని కీలకంగా కాదు. ఎందుకంటే గతంలో 2 సార్లు విచారణ నోటీసు ఇచ్చారు, కానీ విచారణ హాజరు కాలేదు. ఇవాళ విచారణ హాజరైతే దర్యాప్తులో ఇది కీలకం కానుంది. ప్రకాష్ రెడ్డి విచారించారు కాబట్టి తర్వాతగా అనిల్ కుమార్ విచారణ ఎంతో కీలకం కానుంది. దీనికోసం పోలీసులు ఏర్పాటు చేస్తాం. అయితే విచారణకు వస్తాడా రాడని కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు రాలేదు కాబట్టి ఈసారి వర్చువల్ గా అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ వర్చువల్ గా పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఈసారి ఖచ్చితంగా రావాలంటూ నోటీసులు పిలిపిస్తున్నారు. ఆయన వస్తారా కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.